ఈరోజు మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు హరిప్రసాద్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న బాగున్నారా? అన్న మీరు నూతనంగా అంటే మీరు కరీంనగర్ జిల్లా ప్రస్తుతము జాగృతి జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం జరుగుతూ ఉంది అంటున్నారు, నిజమేనా? జాగృతి జిల్లా అధ్యక్షునిగా మన అక్టోబర్ నెలలో కవితక్క గారు నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి జాగృతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాం. హరిప్రసాద్ అన్న గారు, మీరు నిజంగా చెప్పండి, కవిత గారు ఇప్పుడు ప్రస్తుతము రాజకీయ పార్టీని ప్రారంభం చేయబోతా ఉన్నారు అని ఒక చర్చ జరుగుతూ ఉంది, నిజమేనది? 100% నిన్నగాక మొన్ననే హైదరాబాదులో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జాగృతి సంస్థ భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధమైనటువంటి సేవ చేయాలి, రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దాంట్లో ఒక చర్చ జరిగింది. జాగృతి అనే సంస్థ 100% రానున్నటువంటి అతి కొద్ది కాలంలోనే ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తిగా బడుగు బలహీన వర్గాలను కలుపుకొని సామాజిక తెలంగాణ లక్ష్యంగా నూతన రాజకీయ శక్తిగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల కంటే కూడా ధీటుగా తెలంగాణ జాగృతి కవితక్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగబోతాం. అన్నగారు నిజంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందంటారా? తప్పకుండా. ఈరోజు మనం చూస్తే మన దగ్గర ఉన్నాయి 2 జాతీయ పార్టీలు, 2 పెద్ద పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఈ 2 జాతీయ పార్టీలు కూడా ప్రజలను అడ్రస్ చేయడంలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో 2 పార్టీలు కూడా విఫలం చెందినాయి. ఇంకొక 3వ జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో ప్రజలందరూ కూడా చూసింది. అన్నగారు ఇక్కడ నిజంగా చెప్పండి, కవిత గారి గురించి గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా వారికి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి, వ్యక్తిగతంగా కానీ చాలా అవమానిస్తూ ఉన్నారు పార్టీ కూడా అనేది. ఇది వాస్తవమే అంటారు? ఇది వారే చెప్పింది కదా, అసెంబ్లీ సాక్షి, మన శాసన మండలి సాక్షిగా వారికి జరిగినటువంటి విషయాలు కానీ, అవమానం చేసినటువంటి అంశాలు కానీ ఏ విధంగా ఉండినా వారే సాక్షాత్తు కన్నీళ్లు పెట్టుకుని లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి జరిగినటువంటి అన్యాయాల గురించి చెప్పింది కదా, ఆమెను అణచివేత గురించి చెప్పింది కదా, ఏ విధంగా ఆత్మగౌరవం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసిరో చెప్పింది కదా, ఏ విధంగా వారిని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేసిరో చెప్పారు కదా. ఎవరైనా, నువ్వైనా నేనేనైనా సొంత బిడ్డల మీద ప్రమాణం చేసి ఇక్కడ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇలా బిడ్డల మీద, దేవుని మీద ప్రమాణం చేసి నన్ను అనగదొక్కేటువంటి ప్రయత్నం, నన్ను అణచివేసేటువంటి ప్రయత్నం చేసిరని చెప్పిన తర్వాత మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ అన్నగారు మీరు ఒక మాట వాస్తవంగా చెప్పండి, అంటే కవిత గారిని అంత అవమానించడానికి కారణం ఏంటి? సో భవిష్యత్తులో ఈ మూల్యం బీఆర్ఎస్ పార్టీ చెల్లించుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. ఏ మహిళ కూడా మన సామెత కూడా ఉంది కదా, ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదు, ఏ ఆడబిడ్డ ఏడిచినా ఇంటికి మంచిది కాదు. ఆ విధంగానే కవిత గారు కూడా ఆ ఇంటికి ఆడబిడ్డ, ఆ పార్టీకి ఆడబిడ్డ. ఆడబిడ్డకు కన్నీళ్లు తీసుకొచ్చేటువంటి పార్టీ, ఆడబిడ్డకు కన్నీళ్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డటువంటి సందర్భం లేదు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మధ్యన కవిత మీద ఒక ఆరోపణ చేయడం జరుగుతుంది, పదే బలమైన ఆరోపణ. అదేంటంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, పార్టీని అందుకే నూతన పార్టీని స్థాపించబోతా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది కదా. మీరు మొన్న జరిగినటువంటి ఆ అసెంబ్లీ చూసుకుంటే తెలిసిపోతే ఎవరు ఎన్నుకున్నారని. ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి సుదీర్ఘంగా విలేకరుల సమావేశం పెట్టి, రేపటి నుండి నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటా, కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తా, గలమెత్తుదా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద వేదిక, రాష్ట్ర ప్రజలు గెలిపించి ఓట్లేసి అసెంబ్లీకి పంపి వేదికను ఏర్పాటు చేసి వేదిక మీద ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి ప్రతిపక్షం వాళ్ళతో కుమ్ముక్కై లాలూచిపడి అసెంబ్లీలో చర్చ పెట్టకుండా పోయి రేవంత్ రెడ్డి కుమ్మక్కైనట్టు కాదా? అంటే ఇక్కడ మీరు వాస్తవంగా చెప్పండి, అంటే ఒక బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అవుతున్నట్టేనా? ఇక్కడ 100%
అసెంబ్లీ వేదికలో ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నా వదిలిపెట్టి పారిపోయినరు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు పారిపోయినట్టు? అంటే ఇక్కడ 100% అక్కడ ఫెయిల్ అయినట్టే. కరీంనగర్ జిల్లా పరిస్థితి ఏంది, అసలు జాగృతి పరిస్థితి ఏంది? ఇక్కడ నిజంగా కరీంనగర్ జిల్లాలో ఇక్కడ బలమైన నాయకత్వాలు ఉన్నాయి మిగతా పార్టీలు చూసుకుంటే కూడా. మరి ఇక్కడ వారిని అందరినీ ఎదుర్కొని జాగృతి ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు ఇక్కడ? 100% కరీంనగర్ జిల్లాలో కూడా మీరు చూస్తే మా దగ్గరికి వచ్చేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు, అన్న మేము వివిధ రాజకీయాల్లో పార్టీలో పనిచేస్తూ ఉన్నాం, కానీ కవితక్క నాయకత్వంలో ముందుకు కదులుతాం, కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం అని చెప్పి ప్రతిరోజు కరీంనగర్లో జైనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అంటే మీరు నిజంగా చెప్పండి, మీరు అంటే జిల్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా మీరు మండలాల వారిగా కావచ్చు, జిల్లా కేంద్రం నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి అంటున్నారు, నిజమేనవి? 100% ఇలా పత్రికలే దానికి సాక్షి, మేము చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ సాక్షి. ప్రజలే వచ్చి స్వచ్ఛందంగా జాగృతి కండువా మేము కప్పుకొని కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం, మేము జాగృతిలో మమేకం చేసుకుంటా ఉన్నాం, కలుపుకుంటా ఉన్నాం. చాలా మంది వస్తూ ఉన్నారు. అంటే జిల్లాలో ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడం ఉంటుంది? బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. అవసరం కూడా జాగృతి అవసరాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. జాగృతి అవసరాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ములాఖాతు రాజకీయాలు నడుపుతున్నటువంటి చూసిన తర్వాత, భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ తెలంగాణకు అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత, కేంద్రం నుండి ₹1 నిధులు కూడా మన తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకుండా చోటే బాయ్ బడే బాయ్ ములాఖాత్ అయి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత, ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం ఇలా ప్రశ్నించకుండా ప్రభుత్వాలతో కుమ్మక్కై ఎక్కడ వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కుమ్మక్కు రాజకీయాలు చేసిన తర్వాత, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఇలా ప్రజలందరినీ కలుపుకొని బడుగు బలహీన వర్గాల కోసం 42% రిజర్వేషన్ కోసం, ఈ తెలంగాణలో ఉండే అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడం కవితక్క నాయకత్వంలో పార్టీ అవసరం. ఈ జాగృతి రాజకీయ వేదికగా మారాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మీరు కమిటీలు వేస్తా ఉన్నారా? మొన్ననే మేము జాగృతి సంస్థాగతంగా 16 మండలాలు ఉంటే 16 మండలాలకు ఇన్ఛార్జీలుగా పెట్టడం జరిగింది. అక్కడంతా కూడా ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, ఏ గ్రామంలో ఏ పరిస్థితి ఉంది, అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, ప్రజా సమస్యలు ఏమున్నాయి, మేము మండలాల వారీగా గ్రామాల వారీగా మా మండల ఇన్ఛార్జీలందరూ కూడా పోయి గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితిని, గ్రామాల్లో ఉండేటువంటి విధి విధానాలను, అక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యలను తెలుసుకుని ఈరోజు అక్కడ మా సంస్థాగతంగా కూడా జాగృతిని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేటువంటి కార్యక్రమం సంస్థాగతంగా మా మండల ఇన్ఛార్జ్ ఇప్పటికే మేము నెల రోజుల కిందనే మండల ఇన్ఛార్జీలను వేసి మేము పని జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో జాగృతి బ్రహ్మాండంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల కంటే కూడా ధీటుగా. అన్నగారికి ఒక మాట వాస్తవం చెప్పండి, అంటే కవిత గారు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది. అంటే దాంట్లో భాగంగా కరీంనగర్ జిల్లా కూడా రావడం జరిగింది వారు. అంటే కరీంనగర్ జిల్లాలోకి వచ్చినటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా ఏ సమస్యలను మీరు గుర్తించడం జరిగింది, ఎక్కడెక్కడ పర్యటన చేయడం జరిగింది? అసలు ఈరోజు జనంబాట కార్యక్రమంలో భాగంగా 3వ జిల్లాగా వారు కరీంనగర్కు రావడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, మరి వడ్లన్నీ కూడా కళ్ళాల్లో తడిచి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు చూసి ప్రభుత్వాన్ని కల్లాల వేదికగానే ప్రశ్నించడం జరిగింది. మీరు ఇస్తా అన్నటువంటి బోనస్ ఏమైందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. తడిసిన వడ్లను కొనాలని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రంగు మారిన వడ్లను కొనాలని డిమాండ్ చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి మేము కరీంనగర్ జిల్లాలో మానకొండూరు హుజురాబాద్ నియోజకవర్గ మధ్యలో ఉన్నటువంటి కల్వల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి, ప్రాజెక్టు తెగిపోయి పైనుండే వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఆపుకొని ఒడిసి పట్టుకొని పొలాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ప్రాజెక్టు తెగిపోయినా హుజురాబాద్ ఎమ్మెల్యే నాకేం సంబంధం అని, మానకొండూరు ఎమ్మెల్యే నాకేం సంబంధం అని చెప్పి వాళ్ళ ప్రాజెక్టును గాలికి వదిలేస్తే, కవితమ్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రాజెక్టును కట్టాలని చెప్పి ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి, రైతులను కాపాడుకోవాలి, రైతులను ఆదుకోవాలి. ఇలా 10 లక్షల ఎకరాల ఆయకట్టు దాని కింద పనిచేస్తూ ఉంది. కింది దాకా కూడా రైతులను ఆదుకోవాలి. ఇలా 10 లక్షల ఎకరాల ఆయకట్టు దాని కింద పనిచేస్తూ ఉంది. కింది దాకా కూడా మరి అలా ప్రాజెక్టును చేపట్టి నిర్మాణం చేపట్టి దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం
కవితక్క చేయడం జరిగింది. ఒక మాట వాస్తవం చెప్పండి. అదే విధంగా హర్కల బిర్జు ఈరోజు 2 మండలాలకు వారధిగా ఉంటే, శంకరాపట్నం మండలానికి, వీణవంక మండలానికి వారధిగా ఉండే హర్కల వాగు కూడా రోజు నిత్యం ప్రవహిస్తున్నటువంటి నీళ్ళ నుంచే ప్రయాణికులు కానీ, పశువులు కానీ ఏదైనా నీళ్ళలో నడిచేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి అప్పుడే ఆత్మహత్య చేసుకున్నటువంటి వర్షిని కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ హత్యగా దీన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే దాని మీద న్యాయ విచారణ జరిపించి ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న దానికి కారణం ఏంటి, కారకులు ఎవరు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పి అవన్నీ కూడా ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి మిగతా బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ, రామడుగులో ఉండే శిల్ప కళాకారుల సమస్యలు కానీ, బొమ్మలమ్మ గుట్ట చరిత్రాత్మకమైనటువంటి గుట్టకు దక్కాల్సినటువంటి ప్రాధాన్యత, మన చరిత్రను కాపాడుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వడం లేదనేటువంటి విషయంలో కానీ అనేక ప్రజా సమస్యలు వారు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా దెబ్బతినిపోయి ఇలా సగం పక్క గ్రామాలన్నీ కూడా విలీనమైన గ్రామాలు, పై భాగాన ఉన్నటువంటి డ్రైనేజ్ వాగంతా కూడా కాకతీయ కెనాల్ D94 కెనాల్లో కలవడం కానీ, కింద ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక మానేరు వాగులో డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కలవడం కానీ, ఇట్లా అనేక సమస్యలు కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంలో ప్రస్తావించారు. మరి అట్లా కూడా మొన్న 10 రోజుల కింద కూడా కవిత గారు కరీంనగర్కి వచ్చి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారుల పక్షాన, ఉద్యమకారులకి ప్రభుత్వం ఇస్తా అని చెప్పినటువంటి 250 గజాల స్థలాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మానకొండూరులో ఉన్నటువంటి 5 ఎకరాల స్థలంలో ఉద్యమకారులతో గుడిసెలేయించి ఈరోజు వాళ్ళకు అండదండగా ఉండడం జరిగింది. వారికి అక్కడ ముగ్గు పోసి పాలు పొంగించి గుడిసేయించడం జరిగింది. ఒక మాట వాస్తవం చెప్పండి అన్నగారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదంటారా? ముమ్మాటికి లేదు. ఉంటే ఇలా ఉద్యమకారులు ఉన్నారు అని ఎవరున్నా? అంతా బీటీ బ్యాచే కదా. ఉద్యమకారులు ఎవరున్నారు? ఉద్యమకారులను కనుక బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టి కాపాడుకుంటే ఇలా ప్రతిపక్షంలో ఉండే దుస్థితి ఎందుకు వచ్చేది? కవిత గారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతలపై, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పదే ఆరోపణ చేయడం జరుగుతోంది. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు, వారికి అవకాశాలు ఇవ్వట్లేదు, కేవలం ఉద్యమ ద్రోహులకు మాత్రమే పదవులు కట్టబెట్టారు అనేది వాస్తవమే అంటారు. అది ప్రపంచమంతా చూసింది కదా. శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ పట్టుకొని కొట్లాడిన వ్యక్తి కాదా? శ్రీనివాస్ యాదవ్ గారు, దానం నాగేందర్ లాఠీ పట్టుకొని కొట్టలేమని ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి ఉద్యమంలో దెబ్బల్ని కొట్టినోడు మళ్ళీ వచ్చి ఎమ్మెల్యే కాలే. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ముఖ్యమంత్రిని తిట్టిండు కదా, ఉరికించకుండా కొడతా అని. అట్లా ఎంతమంది మీకు ఉదాహరణ చెప్పాలంటే, కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు ఎక్కడుండే? వారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండే కదా. ఇట్లా ఎంతమంది రాష్ట్రం అంతా మీకు ఎంతమంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మళ్ళీ వచ్చి మంత్రులైన వాళ్ళు లేరా, ఎమ్మెల్యే అయిన లేరా? ఉద్యమకారులకు స్థానం లేదని కదా కవిత గారు మాట్లాడేది. ఇప్పుడు వాస్తవం చెప్పండి, జాగృతిలో ముఖ్యంగా కవిత గారు పెట్టేటువంటి రాజకీయ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు మంచి విలువ స్థానం ఇచ్చే అవకాశం ఉందంటారా? కవిత గారు నిన్ననే రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఒక 33 కమిటీలను వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుల స్థితిగతుల మీద, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఉద్యమకారులు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో, వారికి ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మోసం చేసిన పింఛన్ విషయంలో కానీ, 250 గజాల స్థలం విషయంలో కానీ, ఇట్లా ఉద్యమకారులకు ఉన్నటువంటి సమస్యల మీదనే ఒక కమిటీ వేయడం జరిగింది. ఏనాడైనా ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో కానీ, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో కానీ ఏమైనా జరిగిందా? ఉద్యమకారులను కూర్చుండబెట్టి చిన్న సన్మానం చేసేటువంటి పరిస్థితి ఉందా? ఉద్యమకారులను కనీసం గౌరవించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఉద్యమకారులకు కనీసం ప్రభుత్వంలో భాగస్వాములు చేసేటువంటి పరిస్థితి ఉందా? చిన్న స్థాయి డైరెక్టర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనించిన 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి 2 సంవత్సరాలు కూడా ఉద్యమకారులు అన్నగొదొక్కబడతా ఉన్నారు, అణచివేయబడతా ఉన్నారు. అందుకే కవిత గారు ప్రధానంగా ఉద్యమకారులను కూడా ఇదొక భాగం, ఈ రాష్ట్ర ఆవిర్భావంలో వారు పడ్డటువంటి కష్టం, తిన్నా తినకున్నా
ఈరోజు నిత్యం రోడ్ల మీద వండుకుంటూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అంటే కదా కేంద్రం అంతా కూడా దిగొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటే వారిని కూడా కరెక్ట్గా గుర్తించలేకపోయినాం కదా. ఇంత బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి న్యాయం చేసింది? 500 చిల్లరనే కదా, ఇంకా 700 మంది ఎందుకు వదిలేసినట్టు గాలికి. అందుకే కవిత గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల సమస్యనే ప్రధానంగా తీసుకొని ముందుకు కదులుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో కొన్ని కమిటీలు వేయడం జరిగింది అంటున్నారు. దాంట్లో మీకు మంచి ప్రాముఖ్యత గలటువంటిది మీకు అవకాశం ఇచ్చారంటున్నారు. అవును, మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో త్వరలో జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ఏ రాజకీయ పార్టీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏముంది, ఎజెండా గురించి అంటే రేపొద్దున మేనిఫెస్టో రూపకల్పన జరిగేటప్పుడు ఇవన్నీ కూడా కీలకంగా పనిచేయాలంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిన హామీ ఏంటి, నెరవేర్చని హామీలు ఏంటి, ఎందుకు విఫలమైనారు, ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఎందుకు పరాభావం వచ్చింది, రేపొద్దున భవిష్యత్తులో మనం కూడా రాజకీయ పార్టీగా వస్తే మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, మనం చేసేటువంటి ఆలోచన ఏ విధంగా ఉండి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ప్రజలకు ప్రభుత్వాలు ఏ విధంగా అనుసంధానమై పనిచేయాలనే దాంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో రాష్ట్ర స్థాయిలో ఉండే 4 నాయకులతో పాటు ఒక జిల్లా అధ్యక్షుడిగా నన్ను కూడా బాధ్యుని చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారికంగా ఎప్పుడు రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది? త్వరలోనే ప్రకటిస్తుంది. త్వరలోనే దానికి సమయం, సందర్భం, అంటే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కొనసాగుతా ఉందా? పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు కవిత గారే 33 కమిటీలను ఏర్పాటు చేసి అన్ని రంగాల ప్రజలను కలుపుకొని అందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రతి ఒక్క సమస్య రేపొద్దున మనం ఏర్పాటు చేయబోయేటువంటి రూపాంతరం చెందేటువంటి పార్టీలో కీలకంగా ఉండాలని చెప్పి కమిటీలను ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభ వేదిక నుంచే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. నిజమేనది? ఉంటది. ఒకటి కాదండి, అన్ని జిల్లాల పెద్ద భారీ బహిరంగ సభ పెడతాము. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా, తిరుగులేని రాజకీయ పార్టీగా, ఈ దక్షిణ భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా, దక్షిణ భారతదేశంలో మన ముఖ్యంగా తెలంగాణలో. అంటే ఒక్కసారి మీరు వాస్తవంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఒక పక్క అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉంది. ఈ పార్టీలను అన్నింటినీ కాదని కూడా ఇక్కడ అంటే కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందంటారా? నిజంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? మీరు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం అని చూసుకోండి, 4-5 పార్టీల కంటే ఎక్కడ కూడా తక్కువ లేవు. తమిళనాడు రాష్ట్రం చూసుకుంటే మనకు డజన్ల కొద్ది పార్టీలు వెళ్తాయి, కర్ణాటకలో చూసుకున్నా వెళ్తాయి, పక్కన ఆంధ్రప్రదేశ్ ఆడ కూడా 4 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. కొంత ఇప్పుడు ఈ మధ్యలో కొంత కవిత అనుచరులు, కవిత ఫాలోవర్స్ కూడా కొంత ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. కవిత గారిని మరొక జయలలితగా పోల్చుకుంటున్నారు. ఇది వాస్తవేనా? 100% ఇలా మన మండలిలో చూసినాం కదా, మళ్ళీ నన్ను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నా పార్టీ నన్ను బహిష్కరించింది, కనీసం అడగను కూడా అడగలేదు జరిగింది ఏందని. ఈరోజు కవిత గారు ఎందుకు బహిష్కరణ గురి కాబడ్డారు? బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఒక మాట వాస్తవం చెప్పండి, ఇక్కడ నిజంగా శాసనసభలో అంటే శాసన మండలిలో ముఖ్యంగా కవిత గారు ఒక మహిళగా ఏడుస్తూ మాట్లాడాల్సిన అవసరం, అంత బాధ ఏమొచ్చింది? ముఖ్యంగా ఇక్కడ వారి 2 కుమారులపై ప్రమాణం చేయాల్సినటువంటి అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చూసిన తర్వాత ఆమె ఆ విధంగా అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే నేనేమంటున్నా, వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ చేయడం వల్ల ఆమె ఆవేదనతో ఒక రకంగా బాధతో ఆ బిడ్డల మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి, నేను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నానో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అది ఎవరు కూడా బిడ్డల మీద ప్రమాణం చేయాలనో లేకుంటే దేవుడి మీద ప్రమాణం చేయాలని కోరుకోరు. అయినా ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి పరిస్థితుల వల్లనే వారు అంతటి ఇబ్బంది పడి ప్రమాణం చేసి బయటికి రావడం జరుగుతూ ఉంది. వారు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు, ఎంత మానసిక క్షోభకు గురి చేసినారో నాయకులు, పార్టీ మాకు తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా
బీసీ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మేము కలిసి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. వారిని అడుగడుగున అవమానించేటువంటి ప్రయత్నం, అడుగడుగున ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం, అడుగడుగున నువ్వు వీరి జెండాను మోస్తున్నావనో వారు జెండాను మోస్తున్నానో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడము, ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే భరించలేక వచ్చినటువంటి ఆవేదననే మొన్న మనం చూసినటువంటి మండలిలో జరిగినటువంటి చర్చ. కవిత గారు పెట్టేటువంటి పార్టీలో రానున్న రోజుల్లో ముఖ్యంగా బీసీలకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు బీఆర్ఎస్ పార్టీకి కవిత ఎందుకు దూరమైంది? ఒక మాట చెప్పండి, ఎందుకు దూరమైంది? సామాజిక తెలంగాణ అనే అంశాన్ని ఎత్తుకున్నప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీ కవితక్కను పక్కకు పెట్టడం జరుగుతూ ఉంది. ఈమె బీసీల రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తెలంగాణ అంతా పర్యటిస్తూ సామాజిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ జాగృతి రానున్నటువంటి రోజుల్లో పనిచేస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణలో ఎవరికి రావాల్సిన వాటా, ఎవరికి చెందాల్సిన వాటా చెందలేదు అన్న తర్వాతనే కదా వారి మీద కుట్రలు మొదలైనవి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కవితక్క నాయకత్వంలో బహుజనులకు సమాన ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు సమాన ప్రాధాన్యత, మహిళలకు యువకులకు సమ ప్రాధాన్యత ఉండబోతా ఉంది. వారు ఖచ్చితంగా వారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ దిశగా బడుగు బలహీన వర్గాలు రానున్నటువంటి రోజులు ఆత్మ గౌరవంతో బతికేటువంటి రోజును కవితక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఇది వాస్తవేనా? జరిగే అవకాశం ఉందంటారా? ముమ్మాటికి ఇక్కడ తెలంగాణ లెవెల్ ఇప్పటిదాకా మహిళా ముఖ్యమంత్రి కాలేదే. రేపు పొద్దున బీసీ మన మహిళా బిల్లు కూడా రాబోతా ఉంది. ఇలా మహిళా బిల్లు వచ్చిన తర్వాత ఎక్కువ మంది మహిళలు ఉన్న తర్వాత ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? కవితక్క గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం ఎందుకు వహించరాదు? ఈరోజు ఒక తల్లిగా వారు ప్రజలందరినీ కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఒక ఇంటిని ఎంత సంరక్షించుకుంటుందో ఈ రాష్ట్రాన్ని కూడా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే సంరక్షించుకునే విధంగా చేసినటువంటి ప్రయత్నంలో కవితక్క సఫలమైనారు కాబట్టి ఇలా నమ్మకం. అదేవిధంగా మహిళా బిల్లు కోసం ఇలా ఢిల్లీని వణికించినటువంటి పరిస్థితిని చూసిన తర్వాతనే నమ్మకం. ఇలా వాళ్ళు చాలామంది నాయకులు ఇక్కడ గల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. గల్లీలో చేయడం కాదు, ఢిల్లీలో చేస్తా అని చెప్పి కవితక్క మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేసి సాధించినటువంటి పరిస్థితి చూసిన తర్వాత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఎత్తుకొని ఇలా బీసీ రిజర్వేషన్ మీద మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎవరు? 42% రిజర్వేషన్ అమలు చేయాలని కవితక్కనే కదా మొట్టమొదటిగా ప్రశ్నించింది. ఉమ్మడి 10 జిల్లాలన్నీ కూడా తిరిగి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాతనే కదా ఈ ప్రభుత్వం కదిలొచ్చి బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడింది. అట్లా మీరు ఎన్ని సమస్యలు ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆంధ్రలోకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి, ఉద్యోగాలను అమ్ముకునేటువంటి పరిస్థితి, నిరుద్యోగుల పక్షాన కూడా పోరాడింది కవితక్కనే కదా. ఇట్లా ఎన్ని రకాల. ఒక మాట వాస్తవం చెప్పండి, ఎమ్మెల్సీగా కవిత గారు రాజీనామా చేయడానికి కారణం ఏంటి అసలు? వారు బీఆర్ఎస్ పార్టీ నుండి శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల పట్ల అంతర్గతంగా పార్టీ అధ్యక్షులు అనుకోండి, వారి తండ్రి గారు అనుకుని ఒక లేఖ రాయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యం ఎవరికైనా ఉండాలి. ఎందుకంటే పార్టీలో జరుగుతున్నటువంటి ఆమె కూడా ఒక సభ్యురాలు, గౌరవ ప్రజాప్రతినిధి, ఒకసారి పార్లమెంట్ సభ్యురాలుగా 2 సార్లు శాసనమండలి సభ్యురాలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు పార్టీ అధ్యక్షునికో తండ్రికో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే కొందరు శక్తులు, కొందరు గుంటనక్కలు ఆ లేఖను లీక్ చేయడం జరిగింది. చూసినారు, ప్రపంచం అంతా కూడా చూసింది, అందరు కూడా తెలుసు. వారు ఏమన్నారు, లేఖలో కూడా కొన్ని పార్టీని బతికించుకునేటువంటి పాయింట్స్ వారు రాసినారు. కానీ అవి నచ్చనటువంటి వాళ్ళు ఈ కవితమ్మ ఇవన్నీ చెప్తే రేపొద్దున మనకెక్కడ భూమి కింద కాళ్ళ కింద భూమి కదులుతో అని చెప్పి ఆవేదన పడ్డటువంటి వాళ్ళు కవితమ్మ ఇలా ఉండొద్దు, బయటికి వెళ్ళకూడితేనే మనకు బతుకుంటుందని చెప్పి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి కవితమ్మను వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించేటువంటి పని చేసింది. ఒక పార్టీ వారికి ఒక శాసన మండలిలో అవకాశం ఇచ్చిన తర్వాత పార్టీ బహిష్కరించిన తర్వాత ఈ పదవి నాకెందుకు అని చెప్పి ఆ పదవిని త్యాగం చేయడం జరిగింది.
కవితమ్మ వెళ్ళిపోలే. కనీసం వివరణ కూడా అడగకుండా వారిని బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేస్తారు ఒక మహిళగా? ఆమె ఇంకా వీళ్ళలాగా వాళ్ళలాగా కాకుండా బహిష్కరించిన పదవులు అంటిపెట్టుకొని ఉండి ఓ, పదవులు కాపాడుకుంటూ ఉండేటటువంటి నాయకురాలు కాకుండా నువ్వు ఇచ్చినటువంటి పదవిని నీకే విసిరేస్తున్నా అని చెప్పి మన రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంట అనుకోవచ్చా? అంటే ప్రజల నుంచి, జాగృతి నాయకుల నుంచి, చాలా జాగాల నుండి కూడా పోటీ చేయాలనేటువంటి దాంట్లో వస్తూ ఉంది ఆలోచన. కానీ ఏదేమైనా పార్టీ జాగృతి అధ్యక్షురాలు తీసుకునేటువంటి నిర్ణయం దానిపైన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం జాగృతి ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఉండబోతా ఉన్నదని మాత్రం నిజం. అన్నగారు, పూర్తి స్థాయిలో మీ జాగృతి కార్యకర్తలు కావచ్చు, కరీంనగర్ జిల్లా ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మీ యొక్క సందేశాన్ని చెప్పండి. నేను ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు జాగృతి విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఆలోచన పరులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, బడుగు బలహీన వర్గాలు, కుల సంఘాల నాయకులు వీరందరూ కూడా కోరేది ఒకటే. గత 20 సంవత్సరాలుగా జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను కాపాడే విధంగా ఏ విధంగా వారు పనిచేసినారో మనందరూ కూడా తెలుసు. రేపొద్దున జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరగకుండా, తెలంగాణ హక్కులను కాపాడే విధంగా, తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బతికే విధంగా, సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఈరోజు కవితమ్మ గారు ఒక రాజకీయ పార్టీగా జాగృతిని మార్చబోతా ఉన్నారు. మరి జనం బాట కార్యక్రమంలో వారు దాదాపు ఇప్పటికే 18 జిల్లాలు పూర్తి చేసుకొని ఆయా జిల్లాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు, దీర్ఘకాలంగా ఈ ప్రభుత్వాలు పరిష్కరించలేనటువంటి సమస్యలను కూడా తెలుసుకొని ప్రజల వద్దకు పోయి ప్రజల కష్టాలలో సుఖాలలో పాలు పంచుకొని ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా వారు ముందుకు పోతూ ఉన్నారు కనుక మరి ఆలోచన పరులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, కుల సంఘాల నాయకులు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి కవితమ్మ నాయకత్వం మీద విశ్వాసంతో జాగృతి వైపు అడుగులు వేయాలని చెప్పి మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రజలకు ఏది అవసరమో అది సమకూర్చేటువంటి సంస్థగా, రేపొద్దున రాజకీయ పార్టీగా, ప్రజలందరినీ కలుపుకొని ముందుకు పోయేటువంటి ఒక రాజకీయ వేదికగా, ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగేటువంటి ఒక వేదికగా జాగృతి ఉండబోతా ఉంది కనుక ప్రజలందరూ కూడా ఆ వైపు ఆలోచన చేసి కవితమ్మ నాయకత్వాన్ని, తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే విధంగా మీ చర్యలు కానీ మీ అడుగులు కానీ ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు హరిప్రసాద్ అన్న గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి మాటలను మనం ఒకసారి విశ్లేషిస్తే పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేస్తూ ఉన్నామని వారు చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కవిత గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారు కాబోతా ఉన్నారని వారు పూర్తి ధీమాతోటి వారు చెప్పడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ కూడా వారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీలో కనుక తెలంగాణ ఉద్యమకారులకు విలువ లేదు, స్థానం లేదు, తెలంగాణ ద్రోహులుగా ఆ పార్టీ నిండిపోయింది తప్ప ముఖ్యంగా జాగృతిలో కవిత గారి నాయకత్వంలో ఏర్పడబోయేటువంటి రాజకీయ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర అమోఘం ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను కూడా వారు ఆహ్వానించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున జాగృతిలో చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసుకుని ఉన్నా కూడా బలమైన ప్రతిపక్షంగా కూడా కవిత గారు కొట్టడం జరుగుతూ ఉంది, ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. ఫైట్ చేసే వారికి అవకాశం ఇవ్వాలి, ప్రజల తరపున ప్రశ్నించే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కవిత గారు పెట్టేటువంటి రాజకీయ పార్టీ
విస్తృతంగా ప్రజల్లోకి పోయి ప్రజల ఆదరణ పొంది రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా వారు కాబోతా ఉన్నారని పూర్తి ధీమాతోటి పదే పదే చెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలపై మాట్లాడే ఏకైక లీడర్ కవిత గారు మాత్రమే అని వారు చెప్పడం జరుగుతోంది. వారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి శాసన మండలి సభ్యత్వాన్ని కూడా ప్రజల వద్దకే నాకు వెళ్తా అని ముఖ్యంగా దానికి రాజీనామా చేసి ఆమోదించుకొని కూడా బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు ప్రజలను పూర్తి స్థాయిలో నమ్ముకొని కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రవేశాన్ని కూడా వారు చేయడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు పెట్టేటువంటి రాజకీయ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి ప్రజల మనసును వెన్నుగనుకొని వారు ప్రజల మద్దతును తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా వారు ధీమాతో చెప్పడం జరుగుతుంది.